ఏందో పాపం ఎక్కడెక్కడోళ్ళో వచ్చి గీమెకి గిఫ్టులు ఇస్తున్నారు. ఆమె తీసుకొనంటుందో ఏమో ఇంటి ముంగట్నైనా పెట్టిపోతుండ్రు. అరే మీకు దండం పెడతారా, గిఫ్టులు నాకేం ఇయ్యకుండ్రా, నాకు ఆచారం మంచిగా లేదురా అనంటే ఇచ్చేటోళ్ళు ఊకుంటారా? లేదు లేదు, ఇచ్చింది తీసుకునేదే కావాలని చేతులు పెట్టి మరిపోతారు. మరి ఆమె గిఫ్టులు తీసుకునే మనిషి అనుకుంటుండ్రో లేకపోతే ఇచ్చేటోళ్ళ అభిమానమో ఏం తెలుస్తలేదు. ఇయ్యమందే దాకా కయ్యానికి పోవద్దు, పిల్లలున్న ఇంటికి ఉత్త చేతులతోటి పోవద్దు అంటారు. ఇక గట్లనే ఆంధ్ర మంత్రి పీతల సుజాత మేడం దగ్గరికి కానుక లేకుండా పోతలేరట అక్కడి పబ్లిక్. మొన్న కర్నూలు కాడ ఏదో మీటింగ్ కాడికి మంత్రి పోతే చిన్న ఆఫీసర్లు అంతా కలిసి తలా 5,000 వేసుకొని చెక్కున మెరిచే సొమ్ము చేపించిండ్రట బంగారం తోటి. వాయికి అందుతలేదు గాని ఒక వజ్రాల దండను కూడా చేతిలో పెట్టిండ్రట దండిగా దీవెన కావాలనుకున్నోళ్ళు. దేవుని గుడికి పోయి ఫలం పత్రం పెడితే పాపమంటారా? పాయిరం కొద్ది 10వ పరకో పెట్టి సొమ్ము చేపిస్తే లంచం అవుతుందా అంటున్నారట కొందరు ఆఫీసర్లు. ఇదివరకు కూడా సుజాత మేడం మాకు ఇట్లా పైసలు దర్వాజలకు రూపాయల కట్టలే కాసినాయి, అట్లిట్లా వేసి అవి నాయి కాదు అని అన్నది. ఇక ఇప్పుడు కూడా ఈ ముచ్చటను గాలి ముచ్చటనేనని కొట్టేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. వద్దొద్దంటుంటే చేతిలో పెట్టిపోతే ఆమె మాత్రం ఏం చేస్తుంది చెప్పుండ్రి. నాయి కాదని ఎంత మొత్తుకున్నా వెనక మర్రా ఏదో ఒక బదలాం పెడుతున్నారు. మరి దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గాని నిప్పు లేదే పొగరాదన్నట్టు గిన్ని సార్లు అంటుంటే సాటు ముచ్చట ఏదో ఉండే ఉంటది అని అనుకుంటున్నారు మంత్రుల మర్యాద వేసుకొని కాంట్రాక్టులు తెచ్చుకునేటోళ్ళు.